గత 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఎందుకు పనికిరాని ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మా పంచదారుల పుణ్యక్షేత్రం మీద చాలా ఆయాసపడుతున్నారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దీంట్లో ఎంటైర్ ఒక ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ పంచదారుల పుణ్యక్షేత్రం ఏదైతే ఫణిగిరి అంటామో ఆ పుణ్యక్షేత్రం గురించి కొన్ని నిజాల్ని తీసుకుని ప్రజల ముందుకి మీ ద్వారా రావాలని అనుకుని ఈరోజు రావటం జరుగుతూ ఉంది. ముందుగా వాస్తవానికి 13వ శతాబ్దంలో తూర్పు చౌలులు అని చెప్పి ఈ పుణ్యక్షేత్రాన్ని నిర్మించడం జరిగింది. దాని తర్వాత కాకతీయులు కానీ తర్వాత మరి శ్రీకృష్ణదేవరాయలు కానీ అందరూ కూడా ఒక్కలే కాదు చాలామంది ఈ టెంపుల్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు 1899లో చాలా వరకు ఇందు మీద ఉన్న మొత్తం ఆ లిపిల్ని ఇవన్నిటిని కూడా భద్రపరిచి మైసూరు ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలోని భద్రపరచడం జరిగింది. అది మీరు కూడా చూడొచ్చు. సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్ వాల్యూమ్ పబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో పూర్తిగా ఎందుకు నేను ఇవన్నీ కూడా నేను మాట్లాడుతున్నానంటే వీటికి ఆధారాలు పూర్తిగా ఈరోజు ఏదో సుందరపు విజయ్ కుమార్ వచ్చాడనో లేకపోతే ఇంకోళ్ళు వచ్చారనేది కాదు. వాస్తవానికి ఆ ఏదైతే ఆ హిల్ ఉందో ఫణిగిరి అనేది ఏది ఉందో ఈ రోజుది కాదు, 3వ శతాబ్దం BCలో మాది ఏదైతే నా సొంత గ్రామం ఏదైతే ఉందో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఉన్నాయి అక్కడ. అంటే ఒక 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు చరిత్ర కాదు, ఆ ఫణిగిరికి 2000 సంవత్సరాల పైచీలకు చరిత్ర ఉంది. ఇది వాస్తవం. ఇవన్నీ కూడా మన ఇండియన్ కల్చర్లోని హిస్టారికల్ ఎవ్రీథింగ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇండియన్ ఆర్కియాలజీ దీంట్లోనే ఇప్పుడు వాళ్ళ అండర్లోనే ఆ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ఉంది. స్టేట్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం వాటిలో ఏదైతే మరి టెంపుల్ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకటి ధర్మలింగేశ్వర స్వామి టెంపుల్, రాధా మాధవ స్వామి టెంపుల్, అలాగే విశ్వేశ్వర స్వామి వారి టెంపుల్. ఈ 3 టెంపుల్స్ కలిపితే పంచదారులు. ఇదంతా కలిపి 7.38 ఎకరాలు 7.38 ఎకరాలు వీటిలో ఉంది. అక్కడ పంచదారులు వస్తాయి వాటర్. అది ఎక్కడి నుంచి వస్తుంది ఏమొస్తుంది అనే దాని మీద భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శోధించకుండా నమ్మి ఈరోజు వరకు ఈ భారతదేశం మొత్తంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్, అది చాలా గట్టిగా నమ్ముతాం దాన్ని. ఈరోజు వరకు కూడా సెక్యూర్ చేసుకుంటానే వచ్చాం అందరమే. దీని మీద కొంత నిజాల్ని నేను మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది చరిత్ర. ఇందులో చట్టాలు కూడా ఉన్నాయి, ఆర్కియాలజీ చట్టాలు కూడా ఉన్నాయి. దీంట్లో చట్టాల్లో మీకు తెలుసు మొత్తం దేశం మొత్తంలో కొన్ని జోన్స్ ఉంటాయి. ఒకటి ప్రొహిబిటెడ్, 2 రిస్ట్రిక్టెడ్, 3 రెగ్యులేటెడ్. ఏదైతే మాన్యుమెంట్స్ ఉన్నాయో ఆ మాన్యుమెంట్స్ నుంచి 100 మీటర్స్ వరకు ప్రొహిబిటెడ్, ఎవ్వరు ఏది చేయడానికి లేదు. ఏ డైరెక్షన్లోనైనా, అంటే ఒక డైరెక్షనే కాదు, ఎనీ డైరెక్షన్ ఫ్రమ్ ద మాన్యుమెంట్స్ 100 మీటర్స్ అనేది ప్రొహిబిటెడ్. 2 అక్కడి నుంచి 200 మీటర్స్ రెగ్యులేటెడ్. ఆ తర్వాత రిస్ట్రిక్టెడ్. తర్వాత జోను 300 మీటర్స్ వరకు రెగ్యులేటెడ్.
రెగ్యులేటెడ్లో మాత్రం మనం డీజీ ఎవరైతే ఉన్నారో అత్యున్నతమైన ఆ మైన్స్ దీంట్లోని హెడ్ ఎవరైతే ఉన్నారో ఇండియాకి, ఆయన దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వస్తే తప్పితే మనం అక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు. మిగిలిన 2 జోన్స్ ఏదైతే 100 200 ఉందో ఆ 2 జోన్స్లోని ఎట్టి పరిస్థితుల్లో ఏది చేయడానికి లేదు. యలమంచిలి నియోజకవర్గం అనేది ఇది నార్మల్ విషయం కాదు. యలమంచిలి నియోజకవర్గానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. వాస్తవానికి మీ అందరికీ తెలుసు, ఇది కన్స్ట్రక్ట్ చేసింది కూడా మీకు విష్ణువర్ధనుడు అనే ఒక రాజు, వాళ్ళ అబ్బాయి జయసింహుడు. ఆయన బిరుదు సర్వసిద్ధి. ఆయన బిరుదు మనకి తెలుసు. సర్వసిద్ధి తాలూకా కూడా ఆయన పేరు మీద వచ్చింది. సర్వసిద్ధి తాలూకా ఆయన పేరు మీద. మాకు అక్కడ ఊరు కూడా ఉంది, పాయకరపేట ఎస్ రాయవరంలో. ఎస్ రాయవరం అంటే అదే సర్వసిద్ధి రాయవరం. అయితే ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి వచ్చినాయి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర. ఈ చరిత్రని గత 20-25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఎవరు ఏం చేశారనేది మీకు నేను స్క్రీన్ మీద చూపిస్తా. ఈ పార్ట్స్ అన్ని కూడా ఈ కింద ఇవన్నీ కూడా సర్వే నెంబర్ 2 ఉంటుంది. మార్చిందమ్మా మనం సర్వే నెంబర్ ఇదిగోండి. పంచదార సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2 కూడా ఏంటి ఫాస్ట్గా వేయాలి. ఇది సర్వే నెంబర్. ఇది పైదంతా సర్వే నెంబర్ 1 అండి. ఇదంతా పై కిందంతా సర్వే నెంబర్ 2. ఓకే అండి, మన సర్వే నెంబర్ 1కి రండి. అవి 2 కూడా ఉంచుకోండి. ఈ పంచదారుల సర్వే నెంబర్ 1 అనే దాంట్లో ఇప్పుడు మనం ఇష్యూ చూపిస్తుంది ఈ ముక్క. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడుతుందో ఈ పర్టికులర్ పార్ట్, ఈ పక్కనే ఉన్నది ఒక లేఅవుట్ వేశారు. అది మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు. ఇది ఇంకొకటి శ్రీలక్ష్మి మినరల్స్, లక్ష్మీ మినరల్స్, లక్ష్మీ నరసింహ మినరల్స్ అక్కడ ఉన్నాయి, ఇస్తా. ఇది ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇది ది గ్రేట్ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు 18 ఎకరాల ఇష్యూడ్, అంటే ఈ లేఅవుట్ వేసాడు చూడండి పైన. ఈ ఎక్స్కవేషన్ అంతా కూడా కన్నబాబు రాజు గారు చేసిందే. అది సర్వే నెంబర్ 1లో కూడా వెళ్ళిపోయాడు అతను. మీకు కనబడుతుంది కదా, ఇదంతా కూడా నేను రెవెన్యూ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇదే ఈ కిందదంతా కూడా అసైన్డ్ భూమి, అసైన్డ్కి ఇచ్చి అసైన్డ్ నుంచి ఆయన లాక్కొని అదంతా కాంట్రవర్సీ. ఇప్పటికీ సర్వే నెంబర్ అమ్మేసుకొని ఈ రోజు ఈ 18 ఎకరాల్లో మొత్తం అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే ఉన్నారు. ఇంకా ఇక్కడి నుంచి వద్దాం. ఓకే, ఇక్కడ ఇంకోటి మీకు కనపడుతుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా మీకు తెలుసో లేదో బీసీటీ భాగవతుల చారిటబుల్ ట్రస్ట్. అక్కడ మొక్కలు పెంచుతారు. ఆ భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ ఏదైతే కనపడుతుందో ఇది మీకు టెంపుల్, యాక్చువల్ టెంపుల్. ఇది 9 అని ఉంది కదా, 7.8 ఎకరాలు. ఇది మీకు ఈ గ్రీన్ ఏదైతే కనపడుతుందో ఈ గ్రీన్ బీసీటీ నుంచి 2022లో గవర్నమెంట్ తీసుకుని ఏపీఐఐసికి ఇచ్చింది. 2022 గుర్తుపెట్టుకోండి డేట్, 2022. 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసింది. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ గుడికి ఆనుకొని ఇది ఒక లేఅవుట్ వైసీపీ 2022లో చేసి 2023కి ఏపీఐఐసికి ఇస్తే ఏపీఐఐసి ఇక్కడ కృష్ణపాలెం, గోరపుడి, సీతపాలెం ఇవన్నీ కూడా ఏదైతే ఫేజ్ 2 ఉందో వాళ్ళందరికీ రీహాబిలిటేట్ చేయడం కోసం. మీ అందరికీ తెలుసు కృష్ణపాలెం మేము పంచదార వెళ్తాం, గొడవలు కోట్లు. ఇదిగో అదే ఈ జాగా 32 ఎకరాలు. ఇదే ఈ జాగా.
ఇదంతా కూడా టోటల్ గా చాలా హైట్ ఉంటుందండి. ఇది ఏపీఐఐసి ఏం చేసిందంటే తీసుకున్న తర్వాత లేఅవుట్ వేసింది. లేఅవుట్ వేసి దీనికి ఎస్టిమేషన్ వేసింది ఒక 9 కోట్ల రూపాయలు రోడ్లకు అవుతాయని. అది కూడా 8 నుంచి 9 lakhs వరకు క్వాంటిటీ. ఇదంతా కూడా రోడ్స్ కట్ చేయాలని చెప్పి ప్రపోజల్ పంపించారు, ఎస్టిమేటెడ్ ప్రపోజల్స్. నేను 2024 అయ్యేసరికి అది అలాగా నడుస్తూ ఉంది. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దీన్ని క్యాన్సిల్ చేశాను. కృష్ణంపాలెం ఇష్యూ ఇదే, ఇంకేమి కాదు. కృష్ణంపాలెంలో వాళ్ళందరిది ఇష్యూ నాకు ఇక్కడ కావాలి అని. ఇది ఎక్కడో మీరు దయచేసి చూసుకోండి. ఇక్కడి నుంచి ఆనుకొని ఇది లేఅవుట్ వేసి ఇక్కడ 8 లక్షల క్వాంటిటీ కట్ చేయాలని చెప్పి ఏపీఐఐసి గవర్నమెంట్ ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ విత్ జీవోస్ ఇచ్చింది. అవన్నీ కూడా మీ అందరికి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఇందులో కూడా పే చేస్తా. దీన్ని నేను ఆపా. కూటమి సోకాల్ సనాతన ధర్మం కోసం పోరాటం చేసే నాయకుడు నడుపుతున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ ఆపాం. ఇవన్నీ మేము బయటికి చెప్పలేంగా, ఇప్పుడు చెప్తున్నా మొత్తం. ఇది నేను ఆపడం వల్ల ఇక్కడ ఈ సోకాల్డ్ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు గోల్ పెడుతున్న వ్యక్తులకి అర్థం అవ్వాలని, నేను మీ అందరికి అర్థం అవ్వాలని పిక్చర్ ఇస్తున్నాను. ఓకే అండి. ఇది 100 meters లోపల ఉన్నది. గుడికి జస్ట్ 10 meters కూడా లేదు. నాట్ ఈవెన్. నెక్స్ట్ దాని వెనక్కి వెళ్దాం. నెక్స్ట్ ఇది టెంపుల్ అండి. కన్నబాబు రాజు 18 ఎకరాలండి, 2860 మీటర్లు ఉందండి, గుర్తుపెట్టుకోండి. ఇది టెంపుల్ అండి. ఇక్కడ నుంచి కన్నబాబు రాజు ఎక్స్కవేట్ చేసిన ఏరియా సర్వే నెంబర్ 2లో 1600 మీటర్లో ఎక్స్కవేట్ చేశాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది 2019-11 ఇమేజ్ అండి. 2011 గూగుల్ ఇమేజ్, నాది కాదు. ఇక్కడ నుంచి 100 మీటర్లో ఎక్స్కవేషన్ అయింది, 160 మీటర్ల ఎక్స్కవేషన్ అయింది, 700 మీటర్ల ఎక్స్కవేషన్ అయింది, 470 మీటర్ల ఎక్స్కవేషన్ అయిందండి. ఇవన్నీ కూడా క్వారీలు. ఎప్పుడు 2011. ఎవరున్నారు అక్కడ 2011లో? ఇవ్వండి 2017. ఇప్పుడు పాతది దీంది అంటే ఆ పాత పిక్చర్ చూపించాను. 2017లో పిక్చర్లు చూడండి. పాత పిక్చర్లు 2011లో ఎవరున్నారు, 2017లోకి వచ్చే అలాగ ఉన్నారు. ఈ పిక్చర్ ఎలా ఉంది, ఆ పిక్చర్ ఎలా ఉంది. ఇది కూడా గూగుల్ పిక్చర్. 150 మీటర్స్ అండి, 770 మీటర్స్ అండి, ఈ 160 మీటర్స్ అండి, 100 మీటర్స్ అండి. ఇదంతా కూడా ఎక్స్కవేట్ అయిందండి. ఇదంతా కూడా ఎక్స్కవేషన్ అయిపోయింది. పాత తీయమ్మ 11లో ఎలా ఉంది, 17లోకి ఎలా వచ్చింది? 17లో ఎవరు చేశారు ఎక్స్కవేషన్? ఎవరు చెప్పాలా? నెక్స్ట్ ఇదిగోండి 2019కి వచ్చేసరికి స్టార్టింగ్ జనవరిలో 100 మీటర్స్, 470 మీటర్స్, 170 మీటర్, 800 మీటర్స్, 60-80 మీటర్స్, 1680 మీటర్స్, 530 మీటర్స్. ఏమండి ఎవరు చేశారండి? 2019 స్టార్టింగ్ జనవరిలో అప్ టు జనవరి వరకు ఎవరు చేశారండి ఇదంతా? పంచకల్ రమేష్ బాబే కాదనట్లా. పంచకల్ రమేష్ బాబు కానీ కన్నబాబు ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు కన్నబాబు. అన్ని నేను చెప్తా. ఇది 19 జనవరి కాదు, ఇంకా తర్వాత నేను ఆ ఇమేజ్ నేను ఇస్తాను మీకు, ఇక్కడ ఇస్తాను. 5 ఇమేజ్ 4/5/2019, 4/5/2019 అన్ని ఇస్తాను, నాకు ఏం అభ్యంతరం లేదు. తీయండి, అన్ని ఇస్తాను. ఎందుకంటే దీని వెనకాతల నేను ఎవరెవరికి టెంపరీ పర్మిట్లు ఇచ్చారో, ఎవరెవరు ఎంతంత ఎక్స్కవేట్ చేశారో, ఎవరెవరు డీవియేషన్ అయ్యారో, ఎవరెవరు అందులో ఇచ్చారో ఆ పేర్లు, ఆ కంపెనీలు, ఆ ఎక్స్కవేట్ చేసిన ఇవి అన్ని కూడా ఇస్తాను. పంచకల్ రమేష్ బాబు ఉంటే ఉండొచ్చు, కాదని అనుకుంటాను. కానీ ఇమేజెంట్ ఇదిగోండి, ఇది 2020 ఇంకా గట్టిగా అయింది ఎక్స్కవేషన్. 2020కి వచ్చేసరికి ఇంకా గట్టిగా అయింది ఎక్స్కవేషన్. ఇమేజెంట్ 3 3rd month 29th 3rd month 2020. ఏమండి
ఇదిగోండి నెక్స్ట్ ఇమేజ్ 21కి వచ్చేసరికి ఇమేజ్ చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ రండి 2024 స్టార్టింగ్. ఓకే, ఇది చూడండి కొత్తగా ఇక్కడ ఏమి లేవు. నెక్స్ట్ ఇమేజ్ 2025 ఎక్కడ కూడా ఏది కూడా కదలా. ఎక్కడ కూడా 2024 వరకు ఎలాగైతుందో 25 వరకు అలాగే ఉంది. నెక్స్ట్ ఇమేజ్ ద ఓన్లీ వన్ ప్రపోజ్డ్ 2011-2025 అది ఇప్పుడు గొడవ చేస్తున్న ప్రాంతం 1900 మీటర్లు, 2 కిలోమీటర్లు. ఒకటి కాదు రెండు కాదు, 2 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి గుడి నుంచి 1600 మీటర్లో ఇంత చేసి 2 కిలోమీటర్ల గురించి ఈరోజు ఏది దొరకలేదని చెప్పి మాట్లాడతాను. నేను కాదనన్నా చెప్తాను. నెక్స్ట్ ఇదిగోండి 50 మీటర్లు 2021 50 మీటర్లు గుడి పక్కనే, 250 మీటర్లు గుడి పక్కనే. ఇవన్నీ చూడండి. ఇంకొకటి మీకు చూపిస్తా. ఏదైతే 3వ శతాబ్దంలో ఉన్నదో ధనదిప్ప నుంచి 200 మీటర్లలో ఇంత పెద్ద ఎక్స్కవేషన్ చేశాడు కన్నబాబురాజు. ఇది 2011 నుంచి మొదలెట్టాడు ఆయన. ఏమండి నెక్స్ట్ 2019 4వ నెల. ఇవన్నీ కూడా 200 మీటర్లు 340 మీటర్లు. ఏది ధనదీప నుంచి. మీరు ఓన్లీ ఒక్క పంచదారుల టెంపులే కాదు, ఈ ధనదీప కూడా మీరు తీసుకోవాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్ మన దేశానికి. నెక్స్ట్ ఇది చూడండి 2022 ఎలా ఉంది. నెక్స్ట్ 2020 నెక్స్ట్ ఇమేజ్ 2025 చూడండి. మొక్కలు వచ్చున్నాయా లేదా? మీకు మళ్ళీ అబ్జర్వ్ చేయకపోతే వెనక్కి రండి. 2020 ఇంకొక గ్రీనరీ. ఇదిగో 25 ఇంకా ముందుకు రమ్మా. 2022లో చూడండి, 2025కి రండి. అంటే కంటిన్యూస్ ఎక్స్కవేషన్, కంటిన్యూస్ గ్రావెల్ తవ్వింది కన్నబాబురాజు. మేము వచ్చిన తర్వాత అన్ని ఆపాం. అయితే ఓవరాల్ గా మళ్ళీ 1 వేయండి అమ్మా, 1 వేయండి. ఇక్కడ నుంచి చూడండి, ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు మొత్తం కన్నబాబురాజే గ్రావెల్ తవ్వి అన్ని చేసిన ప్రదేశాలు. నేను వచ్చిన తర్వాత సర్వే నెంబర్ 1 అది రిజర్వ్డ్ ఫారెస్ట్ పెట్టాలని చెప్పి కలెక్టర్ గారు నేను ప్రపోజల్ పంపించి ఎంఆర్ఓతో చేయించి అవన్నీ కూడా మేము చేసుకుంటూ వచ్చాం. ఎంఆర్ఓ గారి దగ్గర అందరి దగ్గర మాట్లాడుకొని మ్యాప్లు తయారు చేసుకొని ఈ పిక్చర్ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయి. ఇది ఫస్ట్ వేసిన పిక్చర్. ఇది రిజర్వ్డ్ ఫారెస్ట్ కి ప్రపోజల్ పంపించింది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఎందుకంటే ప్రతిసారి నేనే ఎమ్మెల్యేగా ఉండలేను కదా. ప్రజలు ఒకసారి ఇస్తారు, ఒకసారి ఇవ్వరు. మాకు తెలిసి మా కాన్స్టిట్యున్సీలో చాలా మందికి మరి కన్నబాబురాజు 3 సార్లు ఇచ్చారు, పప్పల జలపతిరావు 4 సార్లు ఇచ్చారు. మేబీ నాకు ఇన్ అండ్ అరౌండ్ ఎక్కడో ఇస్తారు, ఇవ్వదు కాదని. 10-15 సంవత్సరాలు కాపాడాలని నాకు కాదు, జీవితకాలం కాపాడాలనే ఉద్దేశంతో ఈ మ్యాప్ రిజర్వ్డ్ ఫారెస్ట్ కి పెట్టడం కోసం స్కెచ్ అది రిజర్వ్డ్ ఫారెస్ట్. ఇవి మనకి నెక్స్ట్ ఏం జరిగిందంటే లాస్ట్ డిఆర్సీ కాకుండా ముందు డిఆర్సీలో నేను ప్రపోజ్ చేశాను. ఇది నో